ఈమె మహారాష్ట్రలోని ఈ కుల్లి కాలువను మంచినీరు ప్రవహించే నదిలా చేశారు. ఛత్రపతి సంభాజీ నగరంలో కామ్ నది ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ నది ఆ నగరానికి లైఫ్ సపోర్ట్ గా ఉండేది. కానీ 2020 నాటికి ఈ పరిస్థితికి వచ్చింది. నీళ్లు తారు నల్లగా మారిపోయాయి. వాసన కనీసం దగ్గరికి వెళ్ళడానికి కూడా లేనంత ఘోరంగా ఉండేది. ఈ నగరంలో 65% మంది ప్రజలకు అది ఒక నదని, మంచినీరు ఇంతకు ముందు ప్రవహించేదని తెలియదు. కామ్ నదిని మురికి కాలువ అని పిలిచేవారు. కానీ ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగర్ నిగమ్, వారోక్ ఇంజనీరింగ్ ఇంకా ఒక మహిళ మొదలుపెట్టిన ఎకో సత్వ అనే స్టార్ట్అప్ ఈ 4 కలిసి ఈ నదికి రీబర్త్ ఇచ్చి ఇలా మార్చారు. 6 నెలలు డ్రోన్ సర్వే చేసి 249 పాయింట్స్ ద్వారా మురికి నీరు నదిలో ఎలా కలిసిపోతుంది అని గుర్తించారు. ఇంకా ఈ నదిలో 11 నేచురల్ గా ఉన్న వాటర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి. అవి గుర్తించారు. కానీ అవి మురికి చెత్తతో మూసుకుపోయాయి. సో వర్క్ స్టార్ట్ చేశారు. నది అంచులలో మట్టి కరిగిపోతుందని రాళ్లతో ఆపి ఆ ఒడ్డున 1,00,000 బ్యాంబూ ట్రీస్ ను నాటారు. ఇవి మట్టిని నీటిలో కలవకుండా ఆపుతుంది. నది అడుగున చెత్త మట్టి తీయడంతో వాటర్ స్ప్రింకిల్స్ మళ్లీ ఓపెన్ అయ్యి మంచినీరు నేచురల్ గా రావడం స్టార్ట్ అయింది. నదిలోన చుట్టుపక్కల కలిపి 12,400 చదరపు మీటర్ల సాలిడ్ వేస్ట్, అందులో 40% టెక్స్టైల్ వేస్టే ఉంది. ఈ వేస్ట్ అంతా తీసి రీసైకిల్ చేయడానికి పంపించారు. ఇంకా ప్లేస్ ఖాళీగా ఉందని చెత్త వేసే కొన్ని ప్లేసెస్ ను క్లీన్ చేసి పాకెట్ పాక్స్ గా మార్చారు. ఇంకా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ 249 పాయింట్స్ ద్వారా వచ్చే మురికి నీటిని కామ్ నదిలో కలవకుండా ఆ వాటర్ ప్లాంట్ కు వెళ్లేలా చేసి రోజుకి 50 లక్షల లీటర్ల మురికి నీరుని శుద్ధి చేస్తున్నారు. ఇప్పుడు నీట్ అండ్ క్లీన్ గా ఉండే కామ్ నది చుట్టూ 10 ఎకరాల ఎకో పార్క్స్ వచ్చాయి. రకరకాల పక్షులు, మంచినీటి తాబేళ్లు చేరాయి. 2020 టైంలో ఏ నది దగ్గరకు వెళ్లాలి అనే ఆలోచన కూడా చెయ్యని ప్రజలు ఇప్పుడు ఆ నది దగ్గరకు వెళ్లి సేద తీరుతున్నారు.